మన హాస్పిటల్ ప్రసూన గ్యాస్ట్రో అండ్ పీడియాట్రిక్ కేర్ ఎస్కేడి కాలనీ 0 రోడ్లో ఉంది. నేను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా చేసే వైద్యం ఏంటంటే కడుపుకు సంబంధించినది, కడుపు అల్సర్ కానీ, కడుపు పేగుల పూత కానీ, చిన్న పేగు పెద్ద పేగుకు సంబంధించింది, లివర్ సంబంధిత వ్యాధులు, లివర్ క్యాన్సర్, హెపటైటిస్ A, B, C ఇట్లాంటివి, అండ్ తాగడం వల్ల లివర్ చెడిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, అదే మద్యం తీసుకోవడం వల్ల ప్యాంక్రియాస్లో వచ్చే ప్రాబ్లమ్స్, అలాగే గాల్ బ్లాడర్ స్టోన్స్, ఇవన్నిటికీ ఇక్కడ ట్రీట్మెంట్ చేయబడుతుంది. 24/7 అవైలబుల్లో ఉంటామండి. అలాగే మన దగ్గర ఎండోస్కోపీ ఉంది, అంటే కడుపు చూసేది, కొలనోస్కోపీ అంటే పెద్ద పేగు చూసేది, ఈ సౌకర్యాలు ఉన్నాయి. ఎవరైనా చిన్నపిల్లలు కాయిన్స్ మింగడము, ఏమైనా పిన్స్ అట్లాంటివి మింగినా మనం ఇక్కడ తీస్తాము, ఆ సౌకర్యం ఉంది. ఎవరికైనా బ్లడ్ వామిటింగ్స్ అయినప్పుడు బ్యాండింగ్ అంటారు, అవి కూడా ఇక్కడ చేయబడుతుంది. అడ్రస్ ప్రసూన గ్యాస్ట్రో అండ్ పీడియాట్రిక్ కేర్, ఎస్కేడి కాలనీ 0 రోడ్. ఎస్కేడి కాలనీ 0 రోడ్లో ప్రసూన గ్యాస్ట్రో ఎంట్రాలజీ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి హాస్పిటల్ కూడా. ఇవి ప్రారంభోత్సవానికి రావడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. తమ్ముడు డాక్టర్ హరిహరన్ గారు చిన్నపిల్లలకు సంబంధించిన స్పెషలిస్ట్. ఆదోనిలో చిన్నపిల్లలకు సంబంధించి ఎంత సమస్యల మీద ఎంత డిమాండ్ ఉందో మీకు అందరికీ తెలుసు. పిల్లలకు సంబంధించినటువంటి చికిత్సల్లో పూర్తి శిక్షణ పొంది స్పెషలిస్ట్గా అన్ని రకాల సదుపాయాలతో ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేస్తుండడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా గొప్పగా ఫీల్ అవుతా ఉన్నాను. అలాగే డాక్టర్ ప్రసూన గారు, డాక్టర్ హరిహరన్ గారి శ్రీమతి గారు, ఈవిడ గ్యాస్ట్రో కడుపులో ఉన్నటువంటి సమస్యలన్నింటికీ కూడా ప్రత్యేకమైనటువంటి స్పెషలిస్ట్ ఈవిడ. దీనికి సంబంధించినట్టు మనకు కిడ్నీలో, లివర్లోనో, కడుపులోనో సమస్యలు ఎక్కడెక్కడ రకరకాల సమస్యలు ఉంటాయి. వీటిలన్నింటినీ కూడా పరీక్షించి వాటికి తగిన విధంగా చికిత్స అందించడానికి అత్యాధునిక వైద్య పరికరాలు పెట్టుకొని పెద్ద స్పెషలిస్ట్ అయినప్పటికీ కూడా ఆదోనిలో నాకు తెలిసినంత వరకు ఈమెకున్నటువంటి విద్యార్హతలు ఉన్నవాళ్ళు ఎవరూ లేరనే నాకు సమాచారం ఉంది. సబ్జెక్టు కరెక్షన్. ఏది ఏమైనప్పటికి కూడా డాక్టర్ గారు ఈ ఊరికి రావడం, ఇక్కడ ఆదోని ప్రజలకు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలనే కోరికతో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆదోనిలో హాస్పిటల్ని ఏర్పాటు చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకొని చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు. తప్పనిసరిగా ఇక్కడ ప్రజలకు మరిన్ని నాణ్యమైన సేవలు అందించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సాధారణంగా